అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి వెన్నెల్లో మల్లిక నవల మొదటి భాగాన్ని వినబోతున్నారు. రాత్రి 8 గంటలవుతోంది. రోడ్ల మీద వాహనాల రద్దీ అప్పుడప్పుడే తగ్గుతోంది. వీధి దీపాలు పొగమంచు వ్యాపించి లో వోల్టేజ్తో మగత నిద్రలా కునుకుదీస్తున్నాయి. సిటీ నడి రోడ్డున ఉన్న ఆ పెద్ద పార్కు ఇప్పుడిప్పుడే నిద్రకి సర్దుకుంటున్నట్టు సందడి తగ్గి ప్రశాంతత అలుముకుంటోంది. స్కూలు పిల్లలు చాలామంది సాయంత్రం పార్కుకి వచ్చి వెళ్ళినట్టు గుర్తుగా ఆట స్థలం దగ్గర చాక్లెట్ల రేపర్లు, బిస్కెట్ ప్యాకెట్ కాగితాలు, ఖాళీ ఐస్ క్రీం ప్యాక్లు విరివిగా పడున్నాయి. అక్కడున్న బెంచీ మీద 12 సంవత్సరాల బాలిక ఒద్దికగా ముడుచుకుని పడుకొని గౌను కాళ్ల క్రింద వరకు లాక్కొని పక్కకు వత్తిగిలి చెంపకి చేయి ఆనించుకుని గాఢ నిద్రలో ఉంది. చెట్టు కొమ్మల సందుల్లో నుంచి విరిజల్లులా పడుతున్న వెన్నెల్లో ఆ పసి ముఖంలో అప్పుడప్పుడే అంకురిస్తున్న లేలేత యవ్వనం ఈ ప్రపంచంలో ఏ సుందరమైన అత్యంత నాజూకైన విషయంతో పోల్చలేనట్టుగా ఈ సృష్టి అద్భుతం ఆ బాలిక గాఢ నిద్రలో మూసుకున్న రెప్పల మీద, కొద్దిగా తెరిచిన నోటి మీద రంగరించి పోసినట్టుంది. తైల సంస్కారం లేక శ్రద్ధగా దువ్వని జుట్టు చిరు అలలుగా ఆమె ముఖం మీద రెపరెపలాడుతోంది. ఆమె చేతిలో గట్టిగా గుండెలకి దగ్గరగా పట్టుకుని ఉన్న కోతి బొమ్మ చెక్కది ఉంది. ఆమె నిద్రపోతున్న బెంచీ దగ్గరే చిన్న అల్లిక బుట్టలో పసిపాప తాగే పాలసీసా నాప్కిన్ ఉన్నాయి. ఆ అమ్మాయి పడుకున్న బెంచీకి చాలా దూరంలో ఒక అతను పచ్చికలో వెల్లకిలా పడుకొని తల క్రింద చేతులు పెట్టుకొని ఆకాశంలో నుంచి కురుస్తున్న వెన్నెలని తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతను యవ్వనవంతుడు, స్ఫురద్రూపి. ఆ కళ్ళు చాలా కళగా, చాలా తెలివిగా ఉన్న ఆ వెన్నెలని తదేకంగా చూడడంతో ఒక నిస్తేజం కనిపిస్తోంది. అతని ముఖంలో ఏదో బాధ. అతని హృదయాంతరాళ తలుపుల్ని పిడికిళ్ళు బిగించి బాదుతున్న ఆరాటం. ఆ తలుపులు తెరవబడటం లేదు. ఆ తలుపుల అవతల ఏముందో తెలుసుకోవాలని అతని ఘర్షణ. అతను ఓడిపోతున్నాడు. అతనిలో పోరాడి పోరాడి అలసిపోయి కుప్పకూలిన వివసత్వం. తనకిక దారి లేదు. తనేమిటో తనకి అర్థం కావడం లేదు. అతని దవడ ఎముక బిగిసింది. కుడి బుగ్గ బిగించినట్టయింది. ఆ చర్యతో అతని బుగ్గ మీద అందమైన పొడుగాటి గీతలా సొట్టపడింది. అది అతని ముఖానికి మరింత అందం తెచ్చింది. అతను తల వెనక ఆనించుకున్న కుడి చెయ్యి తీసి నుదుట ఆనించుకున్నాడు. ఆ చెయ్యి క్రమంగా పిడికిలి బిగిసింది. అతని మనసులో బాధ సుడిగుండంలో తను మునిగిపోకుండా రక్షించుకోవాలని చేస్తున్న ప్రయత్నంలా ఉంది. పార్కులో గడియారం 8 గంటలు కొట్టింది. అతను నుదుటి మీద నుంచి చేయి తీసి ఆ చేయి ముఖానికి ఎదురుగా పెట్టుకొని పిడికిలి బిగించిన చెయ్యి తెరిచి చూస్తున్నాడు. భరించలేని ఈ బాధతో చావడమా? ఆశతో మరికొన్నాళ్లు బ్రతకడమా? అతని మనసు కట్లు తెంచుకున్న పందెపు గుర్రంలా చావు వైపు పరిగెత్తుకుపోవడానికి గింజుకుంటోంది. అతని ఆలోచనలు అంతర్మథనపు సుడిగాలిలో చిగురుటాకులా ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి అరుపులు వినిపించాయి. ఈ లోకానికి దూరంగా, సుదూరంగా వెళ్ళిపోవడానికి పెనుగులాడుతున్న అతని మనసుకి ఆ అరుపులు వినిపించి అర్థం అవడానికి 1 నిమిషం పట్టింది. అతను తల తిప్పి చూశాడు. దూరంగా, సుదూరంగా బెంచీ మీద 2 వ్యక్తులు నవ్వుతూ దేన్నో పట్టుకోవాలని చూస్తున్నారు. చిలకా, చిలకా అంటున్నారు. లేత కంఠం హాహాకారం చేస్తున్నట్టుగా అరుస్తోంది. ఆ అరుపులు విన్న కొద్దీ వారి నవ్వులు ఉండుండి వచ్చిపడు వడగళ్ల వానలా ఉన్నాయి. లేత కంఠం గట్టిగా అరిచింది. ఆ లేత కంఠం అరుపు వినగానే అతని మనసులో రైలు ఇంజన్ లాంటి రొద. ఏదో ధన్ ధన్మని ఫాస్ట్గా మీదకి వస్తున్న ధ్వని. చెవులు బద్దలవుతున్నాయి. ఆ బాధ భరించలేనట్టు అతను చెవులు మూసుకున్నాడు. ఇంతలో హాహాకారాలు చేస్తూ లేడికోనలా ఆ పచ్చగడ్డిలో పరుగులు తీస్తున్న అమ్మాయి వెన్నెల్లో దూరంగా కూర్చుని కనిపించిన అతని వైపు బాణంలా దూసుకొచ్చి
ఏడుస్తూ అతని వెనక కూర్చుని అతని నడుం చుట్టూ గట్టిగా చేతులు పెనవేసి అతని వీపు మీద ముఖం దాచేసుకుంది. అనుకోని ఈ సంఘటనకి అతను దిమ్మెరపోయాడు. దూరం నుంచి పడుతూ లేస్తూ తడబడుతున్న అడుగులతో నడుస్తూ నోటి నుంచి వచ్చే దుర్వాసనని రెట్టింపు చేసే అసభ్య పదజాలంతో ఇటు అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు అతన్ని చూసి ఆగారు. ఏమిటి అన్నాడతను. విషయం ఏమిటో తెలీదు, గొడవేమిటో అర్థం కాదు. ఆ అమ్మాయి మాత్రం రక్షణ కోసం తనని ఆశ్రయించింది అని తెలుస్తోంది. అదా అది తడబడే మాటలతో అన్నాడు. షటప్! అతను అరిచాడు. అతని కంఠం ఉరిమినట్టే ఉంది. అతను ఆ అమ్మాయిని వదిలించుకుని లేచి నిలబడ్డాడు. ఏమిట్రా మీరు చేస్తోంది? పిడికిలి బిగించాడు. అతనికి ఆవేశం వచ్చేసింది. ఆపుకోలేనట్టు ఈడ్చి అతని చెంప మీద కొట్టాడు. అతను ఆ దెబ్బకి తూలి నేల మీదకి పడబోతుంటే ఇంకో అతను పట్టుకుంటూ, ఏంటి సార్, ఏదో తమాషాకి, మీ పిల్లని మాకేం తెలుసు, క్షమించేయండి అంటూ చెయ్యెత్తి నుదుటన తాకించి సలాం కొట్టాడు. ఇద్దరూ తూలుతూ వెళ్ళిపోయారు. అతని కాలికి ఏదో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి తలదించి చూశాడు. చిన్నగా కారు మబ్బులాంటి తల అతని మోకాలికి ఆనుకుంది. రెండు చేతులు అతని కాలిని గట్టిగా పట్టుకున్నాయి. వెక్కిళ్లతో కూడిన ఏడుపుతో ఆ చిన్నారి శరీరం కంపిస్తోంది. అతను వంగి ఆమెను లేవదీశాడు. ముఖం బలవంతంగా చేతులతో పట్టి ఎత్తాడు. వెన్నెల్లో కన్నీటి చారికలు మెరుస్తున్నాయి. కళ్ళు భయంతో రెపరెపలాడుతున్నాయి. ఏడుస్తున్న ఆ పసిముఖం అతని మనసుని కుదిపివేసింది. అతని ఆంతర్యంలో దుఃఖం కెరటంలా ఉవ్వెత్తున లేచింది. అతను తనకు తెలియకుండానే మోకాలు మీద వంగి కూర్చుని ఏడుస్తున్న ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. అతనికి చాలా దుఃఖం వస్తోంది. అది ఉధృతమైన వరద. లాకుల తలుపుల్ని బద్దలు కొట్టి బయటపడడానికి పరవళ్లతో శక్తివంతంగా వస్తున్నట్టుంది. అతనికి ఆశ్చర్యంగా ఉంది. తనలో మంచు ముద్దలా ఘనీభవించిన నిస్తేజత ఏమైంది? తనకి ఇంత ఏడుపోస్తోందేమిటి? ఏమిటి బాధ? అసలు ఈ అమ్మాయి ఎవరు? నీ పేరేమిటి అడిగాడు. మళ్ళీ. ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడికా? మరే మరే దీపుని పార్కుకు తీసుకొచ్చాను. చివరి మాటలు పలికేటప్పుడు లోతైన గోతిలోకి ఆమెను తోసినట్టు కంఠం పీలగా అయింది. కళ్ళు భయంతో ఆల్చిప్పల్లా అయినాయి. దీపు అంది. దీపు ఎవరు అడిగాడు. మళ్ళీ అతన్ని వదిలి బాణంలా దూరంగా ఉన్న బెంచి దగ్గరికి పరిగెత్తింది. అక్కడ అల్లిక బుట్ట, అందులో నాప్కిన్లో చుట్టిన పాలసీసా భద్రంగా ఉన్నాయి. దీపు, దీపు బిగ్గరగా అరిచింది. ఆ కంఠం భయంతో కంపిస్తోంది. ఆ అమ్మాయి బుట్ట పట్టుకుని బాణంలా పరిగెత్తుకుని అతని దగ్గరకొచ్చింది. దీపు లేడు అంది. దీపు ఎవరు అడిగాడు. మా దీపు. అమ్మో, అమ్మగారు నన్ను చంపేస్తుంది. అయ్యో దీపు. ఎక్కడుంటారు మీరు అడిగాడు. అయ్యో, దీపు ఎక్కడికెళ్ళాడు? నేను కొంచెం సేపే అని బెంచ్ మీద నిద్రపోయాను. దీపు. అతనికి ఆ అమ్మాయికి కమ్యూనికేషన్ కుదరడం లేదు. ఆ అమ్మాయి లేత చేతుల స్పర్శ, ఆమె బాధ చూసి అతని మనసులో ఏదో ఆగ్రహం, ఆవేశం, నిస్సహాయత కెరటాలుగా వచ్చి అతని మస్తిష్కాన్ని తాకి వెళుతున్నాయి. ఆ బాధ ఎందుకో అతనికి అర్థం కావడం లేదు. తనకి మతి చాంచల్యం ఉన్నట్టేం లేదు. పార్కులో గడియారం 8 గంటలు కొట్టడం అర్థమైంది. ఆ అమ్మాయి కళ్ళలో భయం, బాధ అర్థమైనాయి. ఇది రాత్రి అని, వెన్నెల పిండారబోసినట్టుగా ఉందని, జగత్తు అందంగా ఉందని అర్థమవుతోంది. కాని ఎక్కడో ఏవో మూసుకుపోయిన తలుపులు తెరవడం తనకి సాధ్యం కావడం లేదు. నాకు భయం వేస్తోంది. అతని చెయ్యి పట్టుకుని కుదుపుతూ అంది. శూన్యంలోకి తదేకంగా చూస్తున్న అతని దృష్టి మెల్లగా, బలవంతంగా ఆ అమ్మాయి వైపు తిరిగింది. దీపు కనిపించడం లేదు. ఎట్లా? ఆ అమ్మాయి ఏడుస్తోంది. అతను ఆమె నుదుట చూశాడు. తల్లోంచి రక్తం కారుతోంది. అతనికి కంగారేసింది. అయోమయంగా అనిపిస్తుంది. రక్తం
ఎర్రటి రక్తం, ప్రాణాన్ని రక్షిస్తూ శరీరంలో పదిలంగా ఉండాల్సిన రక్తం వృధాగా బయటకు వెళ్ళిపోతోంది. అతను అమాంతం ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు. దీపు, ఆ అమ్మాయి ఏడుస్తూ అడుగుతోంది. ఆమె తలని కదలనీయకుండా కుడి చేత్తో అదిమి పట్టుకున్నాడు. అతను ఆ అమ్మాయిని భుజాన వేసుకుని వడివడిగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చెట్ల నీడల మధ్య నుండి వెన్నెలా నీరు దోబూచులాడుతున్న చోటు నుంచి గేటు బయటకొచ్చాడు. ఆటో పిలిచాడు. ఆటో వచ్చి ఆగింది. ఎక్కడికి సార్? ఆటో అతను అడిగాడు. అతను ఆలోచించాడు. అడ్రస్ గుర్తు రాలేదు. నేనెలా వెళ్లాలో చెప్తాను పద. ఎక్కి కూర్చుని ఆ అమ్మాయిని పదిలంగా ఒడిలోకి తీసుకుంటూ అన్నాడు. సార్, చాలా దూరం అయితే నేను. ఆటో అతను నసిగాడు. రిటర్న్ ఫేర్ ఇస్తాను పద అన్నాడు. ఆటో స్టార్ట్ అయింది. ఆటో సరాసరి బంజారా హిల్స్లోని తూర్పు వైపున ఉన్న వీధిలో 10వ నెంబర్ ఇంటి ముందు ఆగింది. గేటు దగ్గర కూర్చుని ఉన్న గూర్ఖా ఆటోలో వచ్చిన వ్యక్తిని చూడగానే సలాం కొట్టి గేటు బార్లా తెరిచాడు. ఆటో వచ్చి పోర్టికోలో ఆగింది. అతను ఆ అమ్మాయిని ఎత్తుకుని జాగ్రత్తగా దిగి భుజాన వేసుకున్నాడు. జేబులో నుంచి పర్స్ తీసి ఆటో మీటర్ చూసి పైన ఎక్కువ వేసిస్తూ, ఇదిగో నీ రిటర్న్ ఫేర్ అంటూ ఇచ్చాడు. ఆటో అతను సంతోషంగా నమస్కరిస్తుంటే అతను పట్టించుకోలేదు. అతని గొంతు పసిగట్టినట్టు లోపల ఎక్కడో ఉన్న కుక్క గట్టిగా మొరగసాగింది. ఇంటి తలుపులు మూసున్నాయి. అతను ఆ అమ్మాయిని భుజాన వేసుకుని మెట్లెక్కి వచ్చి గుమ్మం పక్కన ఉన్న కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు. కాలింగ్ బెల్ పైన డాక్టర్ వైజయంతి, ఎండి, డిఎం, న్యూరాలజీ అని నేమ్ ప్లేట్ ఉంది. కాలింగ్ బెల్ మోత వినగానే ఇంటి లోపల కుక్క అరుపు ఇంకా ఎక్కువైంది. ఆ అరుపు ఆగడం లేదు. ఒకటే గోల చేస్తున్నట్లుగా ఉంది. లోపల డ్రాయింగ్ రూంలో సోఫా పక్కన ఉన్న ఫోన్లో పింక్ నైటీ ధరించిన ఒక యువతి మాట్లాడుతూ, విజయ్కి అట్లా వెళ్లే అలవాట్లేదంకుల్. ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా అని భయంగా ఉంది. లైబ్రరీలో, ఇండియన్ కాఫీ హౌస్లో, బిర్లా మందిర్ దగ్గర, ట్యాంక్పట్ దగ్గర ఎక్కడా లేడు. ఒక్క నిమిషం అంకుల్, కాలింగ్ బెల్ మోగుతోంది. ఇప్పుడే వస్తాను, ప్లీజ్ వెయిట్. ఫోన్లో ఎంతో సున్నితంగా చెప్పిన ఆ యువతి అరుస్తున్న కుక్కని కోపంగా చూస్తూ, షటప్ బేబీ, డోంట్ మేక్ నాయిస్, ఐ విల్ కిల్ యూ అరిచినట్లుగా అంటూ పరుగున వచ్చి తలుపులు తెరిచింది. అప్పటికే కాలింగ్ బెల్ మోతతో ఇల్లంతా మారుమోగుతోంది. వస్తున్నా. తలుపులు కాస్త తెరిచిన యువతి గుమ్మంలో నిలబడిన వ్యక్తిని చూడగానే వెంటనే తలుపులు బార్లా తెరిచేస్తూ, విజయ్, ఎక్కడికెళ్ళావు? ఏమైపోయావు? నీకోసం ఎంత హడలు చేస్తున్నానో తెలుసా అసలు? ఆమె ముఖంలో చాలా గంటల నుంచి పొందుతున్న ఆందోళన ఆగ్రహంగా మారి అతని మీద జడివానలా కురుస్తోంది. అతను ఆమె మాటల్ని రవ్వంత కూడా పట్టించుకోలేదు. కాస్త ఆలస్యంగా వస్తానని ఒక్క ఫోన్, చిన్న మాట చెప్పొచ్చుగా, మొత్తుకుంటున్నట్లుగా అంది. గొలుసుకి కట్టేసిన కుక్కపిల్ల అతని చూడగానే దగ్గరకు రావాలని ఆరాటపడుతూ ఎగురుతోంది. అతని ఈ గొడవే పట్టనట్టు భుజాన వేసుకుని వచ్చిన అమ్మాయిని సరాసరి తీసుకెళ్లి ఎదురుగా ఉన్న ఖరీదైన సోఫాలో పదిలంగా పడుకోబెట్టాడు. ఎవరి అమ్మాయి? వైజయంతి అప్పుడు గాని ఆ అమ్మాయిని గమనించలేదు. అతను మాట్లాడలేదు. దిండుని ఆమె తలని అపురూపంగా ఎత్తి జాగ్రత్తగా అమరుస్తున్నాడు. వైజయంతి ఆ పిల్ల బట్టలు చూసింది. ఎవరో పనిపిల్లలా ఉంది. విజయ్, నిన్నే. ఎవరా అమ్మాయి? నీ షర్ట్ నిండా ఆ రక్తమేమిటి? గట్టిగా అడిగింది. అతను ఆమె మాట వినిపించుకోలేదు. సరాసరి పక్క గదిలోకి వెళ్లి అల్మరా తెరిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు. నేను అడుగుతున్నది నిన్నే, నిలదీసినట్లు అడిగింది. అతను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. వేలితో చూపిస్తూ, ఆ అమ్మాయికి తలకి బాగా దెబ్బ తగిలింది. రక్తం చాలా పోయింది. నువ్వు వెంటనే కట్టుకట్టకపోతే చాలా ప్రమాదం. చచ్చిపోవచ్చు. ఆ అమ్మాయి చచ్చిపోవడానికి వీల్లేదు. నువ్వు రక్షించాలి. అతని కంఠం కంపించింది. వైజయంతి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అతని ముఖంలో అంత ఆందోళన ఎప్పుడూ చూడలేదు. నిస్తేజంగా, చూపులు శూన్యంలో చిక్కబడిపోయినట్టు యంత్రంలా మసిలే అతనిలో ఆపుకోలేకపోతున్న ఆవేశం. ఆమె అతన్నే ఆశ్చర్యంగా చూస్తోంది. అతని ఆలస్యం భరించలేకపోతున్నాడు. ఆమె రెక్క పట్టుకుని విసురుగా లాక్కొచ్చి
పడేసినట్లు తీసుకొచ్చాడు. తను సోఫా మీద కూర్చుని అత్యంత నాజూకుగా ఆమె జుట్టుని పైకి తీసి గాయం చూపించాడు. ఏదో పదునైనది పొడుచుకొని తల చెట్లగొడుతూ లోపలికి దిగిన గాయం అది. అది చూడగానే వైజయంతి మై గాడ్ అంది. గబగబా ఫస్ట్ ఎయిడ్ చేసింది. మరుక్షణంలో వేసుకున్న నైటీ మీదకి ఆప్రాన్ వేసుకుని మేరీ అని కేక పెట్టి పిలిచింది. ఎస్ మేడం అంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి గాయం అయింది. 2-3 స్టిచ్చెస్ వేయాల్సి వస్తుందనుకుంటా. టేబుల్ రెడీ చెయ్యి అంది. ఆ చెప్పడంలో ప్రొఫెషనల్ యాంత్రికత ఉంది. మేరీ పక్కనున్న థియేటర్లో టేబుల్ రెడీ చేసి వచ్చింది. మేరీ ఆ అమ్మాయిని ఎత్తుకోబోతుంటే విజయ్ వారించాడు. ఆమెను పక్కకు జరగమని తనే పదిలంగా ఎత్తుకొని టేబుల్ దగ్గరకు తీసుకొచ్చాడు. వైజయంతి మేరీ వచ్చారు. వైజయంతి కుట్లు వేస్తుంటే అతను చూడలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత వైజయంతి యాప్రాన్ విప్పి నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది. ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టురాలు అయినట్టు ఆగిపోయింది. విజయ్ అక్కడ సోఫాలో కూర్చొని ఎడం చేతిలోకి ముఖం దించుకుని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూసేవాళ్లకి పుట్టెడు దిగులు ముంచుకొచ్చినట్లుగా ఉంది. వైజయంతికి అతను ఏడవగా చూడడం ఇదే ప్రథమం. ఆమె ముఖంలో ఆనందం, కంగారు, భయం ముప్పిరిగొన్నాయి. చప్పున అతని దగ్గరకొచ్చి పక్కనే కూర్చుంది. మేరీ రూంలో నుంచి బేసిన్లో నీళ్లు, రక్తంతో తడిసిన దూది పారవేయడానికి వెళుతున్నదల్లా విజయ్ని చూడగానే నోరు తెరిచి చూస్తూ అలాగే ఆశ్చర్యంగా నిలబడింది. వైజయంతి చెయ్యి విసిరి మేరీని వెళ్ళమని సైగ చేసింది. మేరీ వెళ్ళిపోయింది. విజయ్ ఇంకా ఏడుస్తున్నాడు. అది ఉధృతమైన వరదలా ఉంది. వైజయంతి అతనిలో ఆ ప్రకంపనాన్ని ఆశ్చర్యంగా, ఆనందంగా గమనిస్తోంది. మనిషిలో బాధను సూచించే ఆ ఫీలింగ్ను చూస్తుంటే ఆమెకి ఆనందంగా ఉంది. ఆమె కోమలమైన చెయ్యి అతని భుజం మీద ఆనింది. విజయ్ పిలిచింది. ఆమె కంఠం డగ్గుత్తికగా ఉంది. అతను మాట్లాడలేదు. విజయ్ అతని భుజం చుట్టూ చెయ్యి వేసింది. విజయ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఓ గాడ్, నా అంచనా తప్పు కాదు, తనలో తను అనుకుంటున్నట్లుగా అంది. ఆమెలో కొత్త ఆనందం ఫౌంటైన్ ధారల్లా విరజిమ్ముతోంది. ఆమె మనసు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. కళ్లలో నీటి తెరలు కమ్ముకుంటున్నాయి. విజయ్ అతని భుజం చుట్టూ చెయ్యి బిగించి మరో చేత్తో ఏడుస్తున్నట్టు అతని ముఖం బలవంతంగా ఎత్తి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నించిన కొద్దీ అతని తల ఇంకా వంగిపోతోంది. 5 నిమిషాల తర్వాత ఆమె విజయం సాధించింది. గడ్డం పట్టి అతని ముఖం ఎత్తి తన వైపు తిప్పుకుంది. అతను ఆమెను చూడబోయాడు. కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముక్కు ఎర్రబడి ఉంది. అతను ముఖం తిప్పేసుకోబోతుంటే ఆమె మెరుపులా వారించి అతని తలని తన భుజానికి ఆనించుకుంది. ఎందుకింత బాధపడుతున్నావు? స్నేహ కోమల స్వరంతో అడిగింది. నాకు తెలీదు. నువ్వేడుస్తున్నావెందుకు? ఏమిటో చాలా బాధగా ఉంది. ఆ బాధ ఏమిటో చెప్పగలవా? ఓకే, టేక్ ఇట్ ఈజీ, జస్ట్ రిలాక్స్. విజయ్, నేను వైజయంతిని, నీ ఫ్రెండ్ని. నువ్వు నా దగ్గర క్షేమంగా ఉన్నావు. ఇది గుర్తుంచుకో. జస్ట్ రిలాక్స్. అతని తల మీద ఆప్యాయంగా నిమిరింది. ఆమె కంఠం మంద్ర స్థాయిలో సులలితంగా, సుమధురంగా ఉంది. ఆమె అతని తల నిమరడంలో, ఆ స్పర్శలో మహత్తర శక్తి ఉన్నట్టుగా అతను క్రమంగా శాంతించాడు. ఆమె అతన్ని వాల్చి ఒడిలోకి తీసుకుంది. ఒంటి మీద జుట్టు పైకి తోస్తూ, విజయ్, మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లోంచి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఏమయ్యావో తెలియదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఐఎమ్ సారీ, అతను అస్పష్టంగా అన్నాడు. ఓహ్, ఆ మాట చెప్పొద్దు. మనం ఫ్రెండ్స్ కదా, ఆ మాట ఎప్పుడూ రాకూడదు. అతను మౌనంగా ఉన్నాడు. ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఆ నిశ్శబ్దంలో, ప్రశాంతతలో నిండు గోదావరి లాంటి అందమైన ఆనందం. జీవితం ఎంతో బాగుంది. ఈ శుభక్షణాల కోసం జీవితంలో ఎంతైనా కష్టపడొచ్చు.
మేడం, మేరీ లోపలికి రాబోతుంటే వైజయంతి "హుష్" అంటూ పెదవుల మీద వేలానించి శబ్దం చేయవద్దన్నట్టు సైగ చేసింది. మేరీ పాదాలు ఎత్తివేస్తూ శబ్దం కాకుండా వెళ్ళిపోయింది. వైజయంతి ఒడిలో విజయ్ కదిలాడు. అన్నం తిందామా? మృదువుగా అడిగింది. "ఉహుం." ఎందుకని? నాకేమీ బాగాలేదు. ఏం బాగాలేదో చెప్పు. ఎందుకంత బాధపడ్డావు? అడిగింది. అతను ఎడమ చేతి వ్రేళ్లు క్రాఫ్ట్లోకి పోనిచ్చుకుని ఆలోచించాడు. అతను వెల్లకిల్లా తిరుగుతూ పైకప్పుకేసి చూస్తున్నాడు. మళ్ళా నిస్తేజమైన చూపు వచ్చేసింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ముఖం అతని నుదుటి మీదకి వంచి అడిగింది. నాకేమిటో బాగాలేదు ఆలోచనగా అన్నాడు. అందుకేనా ఏడ్చావు? అతను తల అడ్డంగా ఊపాడు. "ఉహుం. నేనెందుకు ఏడ్చానో నాకు తెలియడం లేదు. పోనీ దాన్ని గురించి బాధ ఎందుకు? బాధ అనిపిస్తోంది. శారీరకంగానా? ఉహుం. మరి మనసులో ఎందుకో బాధ. ఎందుకో తెలియడం లేదా? ఉహుం. పోనీ ఇక దాని గురించి ఆలోచించకు. అతని నుదురు మీద చేత్తో రాస్తూ అంది. ఆ స్పర్శ అతనికి చాలా ఉపశమనం, చాలా ధైర్యం తెస్తోంది. చిత్రంగా అతనికి తెలియని బాధ మాయమవుతోంది. అతను హఠాత్తుగా ఆమె చేతిని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకున్నాడు. ముఖం ఎత్తి చూశాడు. అతని నుదుటిన అడ్డంగా చిన్న గీత పడింది. అతని కళ్ళు ఏదో తెలుసుకోవాలని ఆరాటంగా ఉన్నాయి. వైజయంతి, నాకీ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి తప్ప ఇంకెవ్వరూ ఎందుకు లేరు? వైజయంతి అతను అడిగిన తీరుకి చకితురాలయ్యింది. చెప్పు, నిలదీసినట్టు అడిగాడు. చెప్పు, తొందర చేశాడు. చెప్పవా? బ్రతిమలాడాడు. నాకు తెలుసు, నువ్వు చెప్పు. అతను ఆశాభంగంతో ఆమె చెయ్యి తీసేశాడు. పోనీ ఇదైనా చెప్పు, నేను నువ్వు ఎట్లా స్నేహితులమయ్యాం? అతను సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు. వైజయంతి క్షణంసేపు అతని చూపులను పట్టేసినట్టు అతని కళ్ళలోకి తదేకంగా చూసింది. ఆ పదునైన వీక్షణానికి అతని ఆంతర్యపు లోతు అందడం లేదు. ఎక్కడో ఏదో ద్వారానికి బండరాయితో మూసుకుపోయినట్టు ఆవేదన. మాట్లాడు వైజయంతి, నిలదీశాడు. వైజయంతి తన పరిశీలన నుండి తెప్పరిల్లి నవ్వేసింది. అతని క్రాఫ్ట్ చేత్తో చెరిపేసింది. అన్నం తిందాన్రా అంది లేస్తూ. అతను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ చెప్పు, బ్రతిమలాడాడు. నేనెన్నిసార్లు చెప్పినా మళ్ళా ఇదే ప్రశ్న అడుగుతావు. చెప్పి ఏం లాభం? ఇక అడగను. నా మీద ఒట్టేసి చెప్పు. అతను ఆమె చేతిని తల మీద ఆనించుకున్నాడు. నీ మీదొట్టు. ఆ భగవంతుడు మనిద్దరినీ ఒకరికి ఒకరినిచ్చాడు. నీకు చాలామంది ఫ్రెండ్స్, బంధువులు, బాబాయిలు, అత్తయ్యలు ఉన్నారు. నాకెవరూ లేరెందుకు? ఆమె మాట్లాడలేదు. నేను అనాథనా? అతను ఆమె నైటీని చేత్తో దగ్గరకు తీసుకొని అందులో ముఖం దాచుకున్నాడు. కాదు, నేను అనాథని. వెంటనే అంది. ఇద్దరమూ అనాథలం అన్నమాట. ఒక రకంగా. అతను ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు. ఐఎమ్ సారీ. ఎందుకట? ఇష్టంగా అడిగింది. ఇంటికి రాకుండా బాధ పెట్టాను. ఇదిలా 14వసారి. ఇంకెప్పుడు చేయను. ఆమె అతని ముఖం పట్టి బలవంతంగా ఎత్తి కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో నిజంగా బాధ, పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. వైజయంతికి వెంటనే అతని నుదురు మీద, కళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. అతన్ని తన వాడిగా చేసుకోవాలనిపిస్తోంది. కాని ఆమె క్రమంగా తనని తాను నిగ్రహించుకుంది. తను ఒక దొంగ కాకూడదు. ఇతనెవరో పూర్తిగా తెలియందే ఏ మమకారం పెంచుకోకూడదు. అతని సంగతి తెలిసే వరకు అతను ఒక పేషెంట్, తను డాక్టర్. అంతే. అతని చేతులు సున్నితంగా వదిలించుకుంది. అతను వదలడం లేదు. అతనిలో పురుషత్వం, ఆమె స్త్రీత్వంలో ఆశ్రయం, ఆదరణ కోరుతోంది. విజయ్, ప్లీజ్. మనిద్దరం ఫ్రెండ్స్ అన్నావు నువ్వు. కాదు, ఐ నీడ్ మోర్ దాన్ దట్. కమాన్ విజయ్, డోంట్ చీట్ మీ.
అతనిలో ఆవేశం వరదలా వస్తోంది. ఇంతలో అవతల గదిలో నుంచి సన్నగా మూలు వినిపించింది. ఉండు, ఆ అమ్మాయికి మెలకు వచ్చింది, చూసొస్తాను. వైజయంతి అతన్ని విదిలించుకునే అవకాశం దొరికినందుకు సంతోషపడినట్టుగా అవతల గదిలోకి పరిగెత్తింది. గదిలో టేబుల్ మీద అప్పుడే మెలకు వచ్చినట్టు ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది. వైజయంతి దగ్గరకొచ్చి ఆ అమ్మాయి నుదుటని చెయ్యి వేసింది. జ్వరంతో కాలుతోంది. దాహం అంది. మేరీ కేక పెట్టి పిలిచింది. ఎస్ మేడం. కొంచెం పాలల్లో గ్లూకోజ్ కలిపి తీసుకురా. ఎస్ మేడం జవాబు వచ్చింది. వైజయంతి స్టూలు టేబుల్కి దగ్గరగా లాక్కుని కూర్చుంది. ఆ అమ్మాయి భయంగా బిత్తర చూపులతో వైజయంతిని చూస్తోంది. వైజయంతి తల మీద చెయ్యి వేసి నిమిరింది. పాపా, నీ పేరేమిటమ్మా? దయగా అడిగింది. మల్లి. పూర్తి పేరా లేక? మల్లిక. ఎంత మంచి పేరు. ఎక్కడుంటావు నువ్వు? అక్కడ, పెద్ద చెరువు కనిపిస్తోందే అక్కడ. మేరీ గ్లూకోజ్ వేసిన వెచ్చటి పాలు కాసి తెచ్చింది. మీ వాళ్ళ పేర్లు చెప్పగలవా? వైజయంతి అడుగుతోంది. మళ్ళీ తల ఊపుతూనే వైజయంతి వెనక చూసి నవ్వింది. వైజయంతి తల తిప్పి చూసింది. ఎప్పుడొచ్చాడు? విజయ్ నిలబడి ఉన్నాడు. అతను మల్లిని చూసి నవ్వుతున్నాడు. మేరీ తెచ్చిన పాలు తాగివ్వబోతుంటే అతను వద్దని వారించి తను తీసుకునొచ్చాడు. వైజయంతి ఆశ్చర్యంగా తను కూర్చున్న స్టూల్ మీద నుంచి లేచి, కూర్చో విజయ్ అంది. అతను కూర్చొని చెంచాతో మల్లికకు పాలు తాగించాడు. ముందు బాగా వేడిగా ఉన్నాయా అని పరీక్ష చేయడం కూడా వైజయంతి గమనించింది. హౌ ఆర్ యు మై లిటిల్ ఏంజిల్? మల్లిక చెంప నిమురుతూ అడిగాడు. మల్లికకి ఆ మాట అర్థం కాలేదు. వైజయంతి వైపు మేరీ వైపు మార్చి మార్చి చూసింది. ఫైన్ అని జవాబు చెప్పాలి అంది వైజయంతి. ఫైన్ చిలక పలుకులతో అంది. వెరీ గుడ్ అన్నాడు. మేరీని బ్రెడ్ టోస్ట్ తీసుకురమ్మన్నాడు. మేరీ 5 నిమిషాల్లో చకచకా చేసి తెచ్చింది. విజయ్ తనే తినిపించాడు. మేరీ మల్లిక చేత మందు తాగించింది. మల్లిక, దీపు అని బిక్కముఖంతో అంటోంది. దీపు ఎవరు? వైజయంతి విజయ్ వైపు తిరిగింది. ఏమో అన్నట్టు అతను పెదవి విరిచి భుజాలు కుదించాడు. దీపు ఎవరమ్మా? వైజయంతి అడిగింది. మా అమ్మగారి బాబు. పెద్దమ్మ నన్ను చంపేస్తారు. ఆ పిల్ల ముఖం భయంతో వికలంగా ఉంది. భయపడకు, నేను చెప్తానులే. దీపు వాళ్ళమ్మ దగ్గర ఉన్నాడు. నువ్వు నిద్రపో అంది వైజయంతి. నిజంగానా? అంది ఆనందంగా. అప్పటికే ఆ కళ్ళ మీదకి నిద్రొస్తోంది. మల్లిక నిద్రపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మేరీ వెళ్ళి తలుపు తీసింది. ఎవరు మేరీ? వైజయంతి లోపల నుంచే అడిగింది. మిశ్రా గారి అబ్బాయి వచ్చాడు. మీ బాబాయ్ గారు ఫోన్ చేయమన్నారట. వారు చేస్తే ఎంగేజ్ వస్తోందిట అంది మేరీ. వైజయంతి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అక్కడ పక్కకి పెట్టి ఉన్న రిసీవర్ కనిపించింది. వెంటనే రిసీవర్ పెట్టి తీసి ఆనందరావు గారికి ఫోన్ చేసింది. హలో అంకుల్ అంది. ఏమయ్యావమ్మా? ఇప్పుడే వస్తానని కాలింగ్ బెల్ వినవస్తే వెళ్ళావు. విజయ్ మా ఇంటికి వచ్చేశాడు బాబాయ్. నా బోందా, నేనడిగేది నీ సంగతి. చెబితే వినకుండా మాతో పాటు ఫ్లాట్ కొనకుండా ఆ దూరంగా అడవిలో ఎక్కడో బంజారా హిల్స్ అంటూ ఇల్లు కట్టుకున్నావు. నాకెంత భయమేసిందో తెలుసా? కారేసుకుని వచ్చేద్దామా అని అనుకుంటూ ఆఖరిసారిగా మీ పక్కింటి మిశ్రా గారికి చేశాను. సారీ అంకుల్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడుట నీ అతిథి దయ్యం? బాబాయ్ ప్లీజ్. సరేలే చెప్పు. నేను అడగలేదు. ఇంటికొచ్చాడు అంతేకాదు. ఇంకో సంగతి తెలుసా? ఏమిటి? ఏమైనా కొంపముంచే పనిచేసి వచ్చాడా? కాదు. మల్లిక అని ఒక 11 సంవత్సరాల దెబ్బ తగిలిన అమ్మాయిని భుజాన వేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి దెబ్బ చూసి ఏడ్చేశాడు. ఏడ్చినట్టే ఉంది. ఆయన విసుక్కున్నాడు. ఇలా విసుక్కోవద్దు బాబాయ్. ఇది ఎంత మంచి వార్తో నీకు అర్థం కావడం లేదు. విజయ్ వచ్చిన ఈ 6 నెలలలో అలాంటి స్పందన ఏదీ లేదు. చూడమ్మా, నీ పిచ్చి నీది, నా చాదస్తం నాది. ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చినప్పుడే ఈ తద్దినం మనకొద్దన్నాను. నువ్వు జాలిపడుతూ తెచ్చావు.
బాధ అనుభవిస్తున్నది నువ్వు కాదమ్మా, నేను మీ పిన్ని. అందరూ ఎన్ని పుకార్లు పుట్టిస్తున్నారో తెలుసా? వైజయంతి నవ్వేసింది. ఆ నవ్వు వెన్నెల కురిసినట్టే ఉంది. నీకు తెలుసు బాబాయ్, ఎదుటి వాళ్ళని షాక్ తినిపించడం అంటే నాకు గొప్ప థ్రిల్. అది మీ బాబాయ్ దగ్గర కాలేజీలోనూ పర్వాలేదమ్మా. నువ్విప్పుడు బాధ్యత గల డాక్టర్వి అన్నమాట మర్చిపోతున్నావు. మేరీ చెప్పింది, నీ ప్రాక్టీస్ ఈ 6 నెలల్లో తగ్గిందని. వృద్ధిలోకి రావాల్సిన దానివి, లక్షణంగా పెళ్లి చేసుకోవలసిన దానివి. నా మాట ఇప్పటికైనా వినమ్మా. ఆ మతిలేని వాణ్ణి ఏ రైల్వే ప్లాట్ఫారం మీదనో వదిలేయ్. బాబాయ్ ప్లీజ్, వెర్రి ముదిరితే భయం అస్సలు ఉండదు. బాబాయ్ ప్లీజ్. ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుంది. గుడ్ నైట్ బాబాయ్, పిన్నితో రేపు మాట్లాడతాను. వైజయంతి ఫోన్ పెట్టేసింది. ఆమె అక్కడే క్షణంసేపు నిలబడిపోయింది. మేరీ ఇంటి తలుపులు అన్నీ వేసొస్తోంది. డిన్నర్ టేబుల్ మీద రెడీగా ఉంచాను మేడం. విజయ్ ఎక్కడా? మేరీ విసుగ్గా అతని గదివైపు చూపించి వెళ్ళిపోయింది. వైజయంతి ఆ గదిలోకి వచ్చింది. విజయ్ గదిలో మంచం మీద అడ్డంగా బోర్లా పడుకొని మోచేతి వంపులో ముఖం దాచుకుని నిద్రపోతున్నాడు. అతను నిద్రలో మునిగినట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి. వైజయంతి మంచమంచున కూర్చుంది. కాళ్ళు రెండూ పట్టి అతన్ని పైకి లాగింది. అతన్ని సరిగ్గా దిండువైపుకి తలలాగి దిండు సరిచేసింది. దుప్పటి తీసి నడుం వరకు కప్పింది. నిద్రలో అతని ముఖం ప్రశాంతంగా ఉంది. పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. క్షణంసేపు అతని ముఖాన్నే తదేకంగా చూసింది. ఆమె ఆంతర్యం ప్రశ్నిస్తోంది, ఏమిటి రుణం? ఇది ఎన్నాళ్ళు? చిత్రంగా నా జీవితంలోకొచ్చావు. నీ పరిచయం మంచు బిందువులా ఆవిరైపోయే సూర్యకిరణాలను వెతికి పట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నీ గతం తెలిస్తే గాని నా భవిష్యత్ ఏమిటో నాకు అర్థం కాదు. మనిద్దరం ఎలా స్నేహితులం? ఆ జ్ఞాపకాలేవి అని నన్ను నిలదీస్తావు. ఏం చెప్పను? వైజయంతి తలుపులు దగ్గరగా మూసొచ్చి తన గదిలో మంచం మీద కూర్చుంది. 6 నెలల క్రితం ఆ రోజున విజయ్ని మొదటిగా చూసిన రోజు అది. అనంతపూర్లో నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. స్టేట్ తరపున వెళ్లే టీంలో తన పేరు కూడా ఉంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ వసంత పాండే ప్రియ శిష్యురాలు వైజయంతి పేరు లేకుండా ఉంటుందా అంటూ కొలీగ్స్ హేళన చేశారు. తమకంటే ఎంతో జూనియర్ అయి నిన్న మొన్న డిగ్రీ తీసుకుని ఉద్యోగంలోకి వచ్చిందో లేదో. ఈమె గారికి అప్పుడే అంత పాపులారిటీ. ఎర్రగా బుర్రగా ఉంటే సరి, పాపులారిటీ వచ్చి ఒళ్ళో వాళ్తుంది. సీనియర్ అయిన వరలక్ష్మి పళ్ళు కొరుక్కుందన్న విషయం ఫ్రెండ్స్ తన చెవుల్లో పోస్తే కానీ నిద్రపోలేదు వాళ్ళు. అంతేకాదు, ఆమె భర్త సదానందం. ఆ అమ్మాయి అంటే ఎందుకు ఎసరిస్తావు? ఆ అమ్మాయి చదువుల్లో పని పట్ల చూపే ఏకాగ్రతలో నువ్వు 10వ వంతు చూపినా ఈ పాటికి నువ్వు ప్రమోషన్లో పైమెట్టునుండేదానివి. నీకెంతసేపు నగల మీద, చీరల మీద, గాసిప్స్ మీద ఉన్న శ్రద్ధ నీ ప్రొఫెషన్ మీద లేదు అంటూ మందలించాడని, ఇద్దరూ ఈ విషయంలో గొడవపడి సెపరేట్గా ఉండడానికి నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు. వైజయంతి కంగారు పడింది. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి, నా గురించి మీరెందుకు విడిపోతారు? దయ ఉంచి అలా ఆవేశపడకండి అని బ్రతిమలాడదామని బయలుదేరుతుంటే వసంత పాండే వారించాడు. చూడు వైజయంతి, వారిద్దరికీ అసలు అభిప్రాయ భేదాలు వేరేవి చాలా ఉన్నాయి. సాకు కోసం వెతుకుతున్నారు. సదానందం నిన్ను సమర్థించాడంటే నీ మీద అభిమానంతో కాదు. నిన్ను సమర్థిస్తే భార్య రెచ్చిపోయి నోటికొచ్చినట్లు అతన్ని అవమానిస్తుందని అతను ఆశించిన ఫలితం వచ్చింది. నువ్వెందుకమ్మా వారి మధ్యకి వెళ్ళి క్షమాపణ చెప్పడం? కీప్ క్వైట్ అన్నారు. వైజయంతి నమ్మలేకపోతోంది. కాన్ఫరెన్స్కి అందరూ వెళ్లారు. కాన్ఫరెన్స్లో వైజయంతి మెరుపు తీగలా అందర్నీ ఆకట్టుకుంటోంది. వృత్తి పట్ల ఆమె ఏకాగ్రత, కొత్తవి నేర్చుకోవాలన్న నిరంతర ఆరాటం, ఆమెలో విరబూసిన యవ్వనానికి ఈ ప్రతిభ తోడై ఆమె ఒక విశిష్ట వ్యక్తిత్వం గల మనిషిగా అందరికీ అనిపిస్తోంది. ఆమెతో కొద్ది నిమిషాలు గడిపితే అవి ఆక్సిజన్లా ఎదుటివారికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. అందరికీ సాయపడటం అనేది ఆమెకు పుట్టుకతో వచ్చిన సుగుణంగా అనిపించింది.
ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ముందుంటుంది. అలాగే ఎవరన్నా ఏదన్నా అనవసరంగా అన్నా, అన్యాయంగా ప్రవర్తించినా వారిని దెబ్బతిన్న పులిలా అటాక్ చేయటంలో ముందంజ వేస్తుంది. ఎదుటివారు ఎవరైనా లక్ష్యపెట్టదు. బాణం లాంటి ఆమె సూటిగా దూసుకు వెళ్లే మనస్తత్వం చాలామందికి వెరపుగా అనిపించినా మౌనంగా అభినందించి దూరం నుంచే ఇష్టపడేవాళ్లు. ఆమె సమక్షంలో కాసేపు ఉంటే ఏదో హాయి, ఆనందం. స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేకుండా అందరూ ఇదే ఫీల్ అవుతారు. ఆమె ముఖంలో సంస్కార శోభతో విరబూసే చిరునవ్వు సమశీతోష్ణ సూర్యకాంతిలా మెరుస్తుంది. అది ఎదుటివారికి బలాన్ని, శుభాన్ని ఇస్తుంది తప్ప బాధ పెట్టదు. ఇలాంటి కాన్ఫరెన్స్లంటే వైజయంతికి చాలా ఇష్టం. ప్రతిభావంతులైన వారు ఎంతోమంది కలుస్తారు. అందరూ నేర్పిన పాఠ్యపుస్తకాల్లో విద్య ఒక్కటే అయినా ఆ విజ్ఞానం ఒక సెర్చిలైట్గా ధరించి ఎవరి ఆలోచన కోణాల్లో వారి పద్ధతుల ద్వారా విజ్ఞాన శాస్త్రంలో నూతన ద్వారాలు వెతకటానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంత ప్రతిభ ఉన్నా ఎదుటివారిలో కాచి వడగట్టిన నైపుణ్యం గమనించి అందులో కొత్తగా చేర్చుకునే ఆ థ్రిల్ వేరు. విభిన్న వ్యక్తిత్వాలు గల వీరితో మాట్లాడడం, తర్కించడం వైజయంతికి ఎంతో ఇష్టం. వారిని మాటల్లోకి దింపి ప్రశ్నల బాణాలు వదిలి వారిలో విజ్ఞాన చాతుర్యాన్ని తను లాక్కుంటుంది. కాస్త సమయస్ఫూర్తి, చురుకుతనం ఉంటే ఈ ప్రపంచంలో సాటి మనుషుల నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది. కాన్ఫరెన్స్ మొదటి రోజు చాలా సీరియస్గా జరిగింది. ఒక ప్రొఫెసర్ ఆయన సమర్పించిన పేపర్లో న్యూమరాలజీకి సంబంధించిన నిత్య జీవిత సమస్యల్ని చర్చించారు. చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలతో మానసిక ఒత్తిడి నుంచి మనిషి ఎలా తప్పించుకొని హాయిగా ఉండవచ్చో ఎక్కడికక్కడ పాత గ్రంథాలతో ప్రామాణికాలుగా ఎత్తి చూపుతున్నాడాయన. వైజయంతి శ్రద్ధగా వింటోంది. ఆయన ఇస్తున్న సమాచారం విలువైనదిగా ఉన్నా అది ఆహూతులని అస్సలు ఆకట్టుకోవడం లేదు. కంఠం పేలగా, ఆడపిల్ల గొంతులా ఉంది. మనిషి పొట్టిగా, నల్లగా, బట్టతలతో బక్కగా ఉన్నాడు. వినేవాళ్లు విసుక్కుంటున్నారు. ఇలాంటివి ప్రింట్ చేసి పేపర్లు పంచాలి కానీ చదువుతూ మనల్ని చావు బాదకూడదు అని ఒకరు, అబ్బా ఆకలేస్తోంది అని ఒకరు గునుస్తున్నారు. వైజయంతి వారిని కళ్ళ కొనకుల నుంచి కోపంగా చూస్తోంది. ఇంతలో హఠాత్తుగా మేడ మీదకి గబగబా పరుగున వచ్చిన ఒక వ్యక్తి మైక్ లాక్కుని, ఐఎమ్ సారీ, ఈ కాన్ఫరెన్స్ అర్ధాంతరంగా ముగిస్తున్నాం అని చెప్పడానికి చింతిస్తున్నాను. బెంగళూరు వెళుతున్న ఎక్స్ప్రెస్లో బాంబులు బ్లాస్ట్ అయ్యి ఘోర ప్రమాదం జరిగింది. బోగీలు పేలిపోయినాయి. జననష్టం చాలా ఉంది. అంబులెన్సు రెడీగా ఉంచండి. డాక్టర్స్ కూడా అంతా అక్కడికి రావాలి అని పరుగెత్తి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మీటింగ్లో ఒక్కసారి కలకలం బయలుదేరింది. అందరూ ప్రశ్నలు గుప్పెడుతున్నారు. కొందరు అప్పటికే లేచి అంబులెన్స్ వైపు పరుగులెత్తుతున్నారు. 10 నిమిషాల్లో ఆడిటోరియం అంతా ఖాళీ అయిపోయి బోసిపోయింది. డాక్టర్స్ టీంతో కలిసి వైజయంతి కూడా జీప్లో ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చింది. అప్పటికే అక్కడికొచ్చిన డాక్టర్ల టీమ్స్ పోలీసుల సహాయంతో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. కాళ్ళు చేతులు తెగబడి ఉన్నాయి. బోగీలు ఇంకా మండుతున్నాయి. అంతటా పొగ, హాహాకారాలు, ఊపిరాడని దగ్గులు. నిమిషాల మీద టెంట్లు వెలుస్తున్నాయి. అంబులెన్స్లు వరుసగా వచ్చేస్తున్నాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో డాక్టర్లంతా సర్వం మరచి లీనమైపోయారు. అందరూ ఫస్ట్ ఎయిడ్కి ప్రథమ స్థానం ఇచ్చి బాధితుల్ని టెంట్ల వైపు స్ట్రెచ్చర్లో పంపించి వేస్తున్నారు. కొంతమంది బాధితుల్ని అంబులెన్స్లు అనంతపూర్ హాస్పిటల్కి తీసుకుని పరుగులు తీస్తున్నాయి. వైజయంతి, హెల్ప్ మీ, క్విక్! సర్జన్ హరిహరన్ అరిచాడు. కమింగ్ సార్. వైజయంతి పరుగు తీసింది. ఈ పేషెంట్ తల పగిలింది. హెల్ప్ మీ క్విక్, ముందు స్టిచెస్ వేయాలి, కమాన్ క్విక్ అన్నాడు. సార్, అక్కడ స్ట్రెచర్. వైజయంతి ఆదుర్దాగా చూస్తోంది. ఒక్కటే ఖాళీ లేదు. కమాన్ వైజయంతి. ఆయన బాధితుణ్ణి ఎత్తారు. ఆయన వల్ల కాలేదు. వైజయంతి చప్పున కాళ్ళు పట్టి ఎత్తి ఆసరా ఇచ్చింది. ఇద్దరూ మోసుకుంటూ టెంట్లోకి తీసుకొచ్చారు. వైజయంతి ఒక సిస్టర్ని లాక్కొచ్చింది. ఆమె హెల్ప్ చేయగా వైజయంతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆమె చేత కొంత చేయిస్తూ హరిహరన్ బాధితుడి తల మీద పాపిళ్ల
పగులు ఇచ్చి రక్తం ధారలు కడుతున్న గాయాన్ని కుట్లు వేసి మూసేశాడు. అతను స్పృహలో లేడు. ఇంకో ఇద్దరు ప్రాణాపాయంగా ఉన్న బాధితుల్ని మోసుకొచ్చారు. వాళ్ల చేతులు ముండేలుగా ఉన్నాయి. ముఖం కాలిపోయింది. డాక్టర్ అరిచాడు, రిమూవ్ హిమ్. ఎస్ సార్. హరిహరన్ వైజయంతిని పట్టమని బాధితుణ్ణి కిందకు దించి పడుకోబెట్టాడు. సిస్టర్ వేరే పేషెంట్ కోసం పరిగెత్తడంతో వైజయంతి పేషెంట్కు పెట్టిన గ్లూకోజ్ డ్రిప్ తనే పట్టుకుంది. అంబులెన్స్ వచ్చింది. వైజయంతిని కూడా ఆ పేషెంట్తో హాస్పిటల్లో ఎక్కమని రిక్వెస్ట్ చేశారు. అంబులెన్స్లో అప్పటికే చావు బ్రతుకుల మధ్య ఇంకో పేషెంట్ ఉంది. అతన్ని కూడా ఎక్కించారు. వైజయంతి పేషెంట్ల ఇద్దరి గ్లూకోజ్ సీసాలు పట్టుకుంది. ఇద్దరూ జీవన్మరణ రేఖ దగ్గర అటా ఇటా అని పెనుగులాడుతున్నారు. వైజయంతి మనసుని కుదుటపరుచుకుంటోంది. ఇలాంటి సమయాల్లో స్థిరమైన చిత్తంతో ఉండడం ఆమెకి ట్రైనింగ్తో కూడిన అభ్యాసమైనా ఈరోజు ఈ ట్రైన్ బోగీలు బ్లాస్ట్ చూసిన తర్వాత మనసు చెలించిపోయింది. ఆమె ధైర్యం కూడదీసుకోవాల్సి వస్తోంది. సగం దోవలో యువతి ప్రాణం విడిచేసింది. యువకుడు ఇప్పుడా కాసేపా అన్నట్లున్నాడు. అనంతపూర్లో హాస్పిటల్కి వచ్చారు. మరణించిన యువతి డెడ్ బాడీ దింపేశారు. పేషెంట్ అయిన యువకుడిని చేర్చుకోవడానికి జాగా లేదన్నారు. ఇప్పటికే హాస్పిటల్స్ కిక్కిరిసిపోయాయి. అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే అతను మరణిస్తాడు. వైజయంతి అంబులెన్స్లో నుంచి అతన్ని తను చెప్పే వరకు దింపవద్దని అరిచి హాస్పిటల్లోకి వచ్చి తన ఫ్రెండ్ రమ నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎంగేజ్లో ఉంది. వైజయంతి ఫోన్ పెట్టేసి అంబులెన్స్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది డ్రైవర్తో. రమా నర్సింగ్ హోమ్కి పోని అంది. మేడం, నేను మిమ్మల్ని ఇక్కడ దింపి రమ్మనమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు డ్రైవర్. ఐసీ 5 minutes డీవియేషన్, పద ప్లీజ్ అరుస్తూ తను అంబులెన్స్లోకి ఎక్కింది. డ్రిప్ వీడిపోతే సరిగ్గా పెట్టింది. అంబులెన్స్ 5 నిమిషాల్లో రమా నర్సింగ్ హోమ్కి వచ్చి ఆగింది. అది ఈ మధ్యనే కట్టారు. అత్యంత అధునాతన ఎక్విప్మెంట్తో ఉండడం దాని ప్రత్యేకత. అంబులెన్స్ ఆగగానే అటువైపు స్ట్రెచర్ తీసుకెళ్తున్న బాయ్స్ని అరిచి పిలిచింది. వారు పరుగునొచ్చారు. అంబులెన్స్ లోపల నుంచి అతన్ని స్ట్రెచర్ మీదకి దింపారు. ఇంజన్ ఆన్లోనే ఉంచిన డ్రైవర్ వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. వైజయంతి లోపలికి అతన్ని తీసుకొచ్చింది. నర్సింగ్ గదులే కాదు, వరండాలో లంచ్ రూమ్, డాక్టర్స్ రెస్ట్ రూమ్ అంతటా బాధితులు నిండిపోయారు. ఆపరేషన్ థియేటర్ గుమ్మం పైన ఎర్ర బల్బు వెలుగుతోంది. వైజయంతి ఓపిక్గా ఎదురు చూస్తోంది. బల్బ్ ఆరిపోయింది. సిస్టర్స్, డాక్టర్స్ బయటకొచ్చారు. డాక్టర్ ముఖం నిండా చెమటలు. అప్పటికే చాలా అలసిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. సార్, ఐఎమ్ వైజయంతి. గబగబా తన డిగ్రీ పోస్ట్ చెప్పేసింది. స్ట్రెచర్ మీద పేషెంట్ని చూపిస్తూ అతని వివరాలు, గాయం చెప్పి ఇతనికి మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అంది. ఆయన పేషెంట్ని పరీక్ష చేశాడు. ఓ గాడ్ అన్నాడు. సిస్టర్ అరిచాడు. ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పాడు. స్ట్రెచర్లో అతని నెత్తుడితో తడిసిన బట్టలు విప్పి గౌన్ వేసి రెడీ చేస్తున్నారు. ఐఎమ్ టైర్డ్, ఐ నీడ్ కప్ ఆఫ్ కాఫీ అన్నారాయన. వైజయంతి కారిడార్లో నుంచి బాణంలా పరుగు తీసింది. వేడివేడి నెస్కేఫ్ క్యాంటీన్లో పేపర్ గ్లాసులో నింపి పెడుతున్నారు. వైజయంతి తీసుకుని 2 చేతులతో గట్టిగా పదిలంగా పట్టుకుని పరిగెత్తుతూ గ్లాసులో తొణక్కుండా అందులో ఒక్క చుక్క కూడా కింద పడకూడదన్నట్లు చూస్తూ పరుగున తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చింది. అప్పటికే ఆయన చేతికి గ్లౌజ్ వేసుకుంటున్నారు. నర్సు ఆ ఫ్రాక్ తాళ్లు వెనక కడుతోంది. వైజయంతి ఆయనకిచ్చింది. ఓ థ్యాంక్ యూ మై చైల్డ్ అన్నారాయన. వైజయంతి బయటకొచ్చేసింది. డాక్టర్, డాక్టర్ నర్స్ అరుస్తూనే ఉంది. వైజయంతి ఆమెతో పరుగు తీసింది. చిన్నపిల్ల, రక్తపు ముద్దగా ఉంది. వైజయంతి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది. ఆమె తర్వాత ఒక పెద్ద ఆయన, ఇంకో యువతి, అలా వరుస క్రమంగా సాగుతూనే ఉంది. మళ్లీ అంబులెన్స్లో ట్రైన్ ప్రమాదం చోటుకి పరిగెత్తింది. రాత్రి 2 గంటలైంది. వైజయంతి ముఖం, తల దుమ్ము కొట్టుకుపోయాయి. బట్టల నిండా రక్తం, నుసి, మట్టి మరకలు. రమ ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. రమ తల్లి తలుపు తీసింది. ఎవరు?
గుర్తుపట్టలేక అడిగింది. నేనాంటీ, వైజయంతిని. మాట రావడం లేదు. కళ్ళు నిద్రతో తూలిపోతున్నాయి. శరీరం నిలబడ్డానికి కూడా శక్తి లేదు. అయ్యో, నువ్వా అమ్మా? రా లోపలికి. చూసావా ఎంత ప్రమాదం జరిగిందో అంది. అక్కడ్నుంచే వస్తున్నానాంటీ. నిద్రొస్తోంది. సోఫాలో కూలబడిన వైజయంతి పక్కకి నిద్రలోకి వరిగిపోయింది. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.